ఆది ఫోను ఎక్కడ పెట్టెళ్ళాడేంటి? ఎవరు ఫోన్ చేస్తున్నారో ఏంటో. హలో, ఎవరు? నువ్వెవరు? నువ్వెవరు? నేనెవరితో చెప్పాలో వాళ్లతోనే చెప్తాను. నేనెవరో తెలీదా? నా మీద అంత ప్రేమ ఉన్నదానివి నా గొంతునే నువ్వు గుర్తుపట్టలేదా? నాకు తెలియడం లేదు. ఆది వచ్చాడు, ఇస్తాను. నీకెవరో ఫోన్ చేసి అల్లరి అల్లరిగా మాట్లాడుతున్నారు. హలో, ఎవరు? బేస్ వాయిస్తో మాట్లాడితే భయపడతానా? నేను శిశిరాని. శిశిరా? ఏ శిశిరా? నీకు ఎంతమంది శిశిరాలు తెలుసు? నాకు తెలిసిన శిశిర నా భార్య మాత్రమే. ఆ భార్య శిశిరానే మాట్లాడుతున్నాను. ఎందుకు షాక్ అయ్యావు? ఏంటి, ఏదైనా బక్రాన్ చేసే ప్రోగ్రాం చేస్తున్నావా? బకరానే మళ్ళీ ఏం బకరాన్ చేస్తా? నేను నీ భార్య శిశిరానే. ఇంటికి వస్తున్నాను. హారతి రెడీ చేయమని చెప్పు. హ? హలో హలో, ఎవరాది? ఏమైంది? శిశిర ఇంటికొస్తుందంట. ఏ శిశిరా? మనం తలపైన కొట్టింది ఎవరిని? ఈవిడ గారు ఎక్కడి నుంచి వచ్చింది? అదే తెలియటం లేదు. ఇంటికొస్తున్నానంది కదా, రాని చూద్దాం. ఎవరి అమ్మాయి? నీకేమైనా తెలుసా? అది తెలీదు. తెలీదా? బాలు, నీకు తెలుసా? నాకు తెలియదు. ఏ, ఎవరమ్మా నువ్వు? ఎక్కడికి లోపలికొస్తున్నావు? ఇదెవరో నీ అత్తగారి ఇల్లు అనుకున్నావా? లోపలికి వచ్చేస్తున్నావు. నన్ను గుర్తుపట్టడం కుదరడం లేదా అత్తమ్మా? ఆ, ఏంటి అలా నోరు తెరుస్తారు? అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? నేను శిశిరాని. ఇన్ని రోజులు ఇంట్లో లేను కదా, శిశిరా వచ్చిందని అత్తగారు ఎదురొచ్చి పలకరిస్తారు అనుకున్నాను. హారతిచ్చి లోపలికి తీసుకువెళ్తారు అనుకున్నాను. రాజ్ తట్టుకోలేని విరహంతో నా చేయి పట్టుకుని ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళావని కన్నీరు పెట్టుకుంటాడని నేను అనుకున్నాను. నేను వెనక్కి వచ్చాను కదా, ఎందుకు బాధపడుతున్నావు అని నేను సమాధానపరచాలి అనుకున్నాను. పెద్ద సెంటిమెంట్ సీన్ జరుగుతుంది, ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి అనుకుంటే మీరేంటి నన్ను ఎవరు అని అడుగుతున్నారు? ఇదేం బాలేదు. నన్ను గుర్తుపట్టలేదా ఏంటి రాజ్? నువ్వు గుర్తుపట్టలేదా? నేను ఇంతలోనే కానిదాన్ని అయిపోయానా? అంతగా అలిగావా? ఏయ్, ఏంటి, నాకు నా భార్య ఎలా ఉంటుందో తెలీదా? నన్నే పిచ్చోండి చేద్దాం అనుకుంటున్నావా? ఏంటి బాలు, నీకు అర్థం కావడం లేదా? అది అది
అదే అర్థం కావడం లేదు. ఏయ్, ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నావంటే తెల్లారి లేవడానికి నువ్వుండవు. నీ ఒంట్లో జీవం ఉండదు, ప్రాణం మిగలదు. పో ఇక్కడి నుంచి. ఏంటి ఏంటి దాది తన లోపలికి వెళ్ళిపోతోంది? ఆపు పోయి. ఏయ్ ఆగు. ఏయ్ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నా రూమ్కి వెళ్తున్నాను. నువ్వు శిశిర ఏంటి? ఎవరి చెవులో పూలు పెట్టాలని చూస్తున్నావు? నువ్వు శిశిర అని ఒప్పేసుకుంటావనే వచ్చావా? ఎందుకు ఒప్పుకోవాలి? ఎలా ఒప్పుకుంటాం? ఎందుకు రాజ్, కొన్ని రోజులు ఇంటికి రానందుకు ఇంత కోపమా? మీ అమ్మ అయితే ఎక్కువగా నాతో ఉండదు. సరే, నీకేమైంది రాజ్? నన్ను శిశిర కాదు అంటున్నావు? హే, నువ్వు పదే పదే శిశిర అని వాదించుకు చెప్తున్నా. నాకు పిచ్చెక్కితే నేను మామూలు వాడిని కాదు. అసలు శిశిర ఎలా ఉంటుందో తెలుసా? చూడు, శిశిర నేను కలిసిన ఫోటో చూడు. ఫోటో కరెక్ట్ గానే ఉంది కదా? సరిగ్గా చూసావా? ఇదెలా సాధ్యమైంది? నువ్వేమైనా మంత్రగత్తెవా? రాజ్, తమాషాలకి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. అసలే ట్రావెల్ చేసి వస్తున్నాను, చాలా నీరసంగా ఉంది. వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. హే, ఏంటిది? ఎవరు నువ్వు? ఏం జరుగుతుంది అది? ఇలా చూడమ్మా, నేను శిశిర ఉండాల్సిన ఫోటోలో నాతో పాటు ఈ అమ్మాయి ఉంది. అమ్మా, ఫోన్ ఇటివు.